ఒక టైగర్ లయనో కారు ముందు నుంచి దూకాలి. గైస్ ఇదిగో పక్కన ఏనుగులు ఉన్నాయి. వెల్కమ్ టు కేరళ గైస్. ఇక్కడ మనం మున్నార్లో ఫస్ట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. అదే దెబ్బట్ నూడిల్స్. మున్నార్లో ఎవరైనా ఉంటారో లేదో అనుకున్నాం కానీ ఫస్ట్ ఒక మంచి లాయల్ ఫ్రెండ్ దొరికింది. 3 ఫ్లోర్స్ కిందకి అండర్ గ్రౌండ్ లో ఉన్నాం మనం. బంగారం సింహాసనం మీద ఎరగడం అంటే ఇదేనేమో. స్టార్ట్ అయిపోయాం మనం ఇప్పుడే మున్నార్కి. ఇదిగో ఇటు సైడ్ చూడండి, మొత్తం వైబ్ అయితే చాలా బాగుంది. వెనకాల సన్సెట్ కూడా అవుతుంది చూడండి. యాక్చువల్గా కోయంబత్తూరు నుంచి మున్నారు 150 కిలోమీటర్స్ అట. మాకు తెలియకుండానే మన వేణుబాయ్ 30 కిలోమీటర్స్ దాటిచ్చేసాడు అప్పుడే. చెప్పాలి కదా బ్రో, నువ్వేదో సరదాగా టీ కాపుతాను అంటే ఎక్కడో ఆపుతావు అనుకున్నా. 30 కిలోమీటర్స్ దాటిచ్చేస్తావు, నాకేం తెలుసు. ఇంకా డైరెక్ట్ నాకు తెలిసిపోయింది బ్రో, నువ్వు మున్నార్ పట్టుకెళ్ళేదాకా టీ కాపని తెలిసిందే కదా. టీ కాపుతానని చెప్పి గంట క్రితం చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ 30 కిలోమీటర్లు దాటేసాం. ఎదురు కొండలు కనిపిస్తున్నాయి కదా, అదే మున్నార్ అంటున్నాడు. ఇట్స్ ఓకే ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. సో గైస్ మ్యాక్సిమం మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి దారిలో మనకి కొన్ని యానిమల్స్, ఏనుగులు అవన్నీ కనిపించే ఛాన్స్ కూడా ఉందంట. సో అవన్నీ చూసుకుంటూ మున్నార్ అయితే వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఇప్పుడే మనం ఒక టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగామన్నమాట. ఇక్కడ కంప్లీట్ గా చాలా విండ్ మిల్స్ ఉన్నాయి ఇగో చుట్టుపక్కల. అది ఆగి చూసి ఫోటోలు తీద్దామని చెప్పి మా వాళ్ళు అయితే ఆపారు. వావ్, అండ్ ఇటు సైడ్ మొత్తం అన్ని ఇది అయిపోయింది, ఏదో కాలిపోయినట్టుంది, అయిపోయింది ఇది. ఇగో ఈ చుట్టూ చాలా ఉన్నాయి చూడండి. అండ్ వెనకాల కూడా మెల్లిగా సన్సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మున్నార్ ఘాట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. సో ఇది వచ్చేసరికి సింగిల్ రోడ్ అయ్యా, కరెక్ట్ గా మా కారే పట్టేస్తుంది. ఇంకో కార్ వస్తే ఇంకంతే సంగతి. బ్రో జాగ్రత్త వెళ్ళి బ్రో, ఎదుటోడు చాలా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాడు. యాక్చువల్ గా ఏనుగులు దాటుతాయి జాగ్రత్త అని చెప్పి బోర్డు కూడా పెట్టారు. సో చూద్దాం, ఏనుగులు లక్కి మా కార్ ఆపేస్తే బాగుంది బ్రో. ఒక అరగంట మన కార్ ఆపితే చాలు బ్రో, నేను కంటెంట్ తీసేసుకుంటా. తర్వాత బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. అలాగంటే ఆపవు బ్రో, లేకపోతే ఆపేస్తే. సడన్ గా ఏంటంటే నేను ఏం కోరుకుంటున్నానంటే ఒక టైగర్ లయనో కారు ముందు నుంచి దూకాలి. నిజంగా ఒక్క టైగర్ బ్రో లయనా? ఓకే, ఒక్క లయన్ బ్రో. గైస్ ఇదిగో పక్కన ఏనుగులు ఉన్నాయి. పైన బ్రో వెనక్కి వెళ్దాం కదా. సో రెండు వైపులు మనకి యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. మెయిన్ గా ఎక్కువ మనకి ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. చూద్దాం వెళ్ళేదారిలో ఎన్ని కనిపిస్తున్నాయో. వెల్కమ్ టు కేరళ గైస్. ఇప్పుడే మనం మున్నార్ ఘాట్ లోకి వచ్చాము. ఆల్మోస్ట్ ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే టీ తాగడానికి ఆగాం అనమాట. అండ్ ఇక్కడ నుంచే మనకి చాలా రిసార్ట్లు అయితే స్టార్ట్ అయిపోయి. చూడండి రిసార్ట్ ఎలా ఉందో. అండ్ ఇటు సైడ్ కూడా రిసార్ట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి రిసార్ట్లు కంటిన్యూస్ గా అలాగా మనకి దారంతా ఉంటాయి పైకి వెళ్తున్న కొలది. సో ఇక్కడ టీ తాగేసి ఇప్పుడు ఉన్న 30 కిలోమీటర్స్ కూడా కవర్ చేసేద్దాం. ఏంటిది రే, నాకు వద్దురా, కానీ డిజైన్ చాలా బాగుంది తమ్ముడు. అయ్యా ఏమైంది? అమ్మో కాదు కానీ దారంతా పుల్లు సింహాలు వస్తాయి అంటున్నారు. నీకు ఎప్పుడైనా కనబడ్డాయా లేదో చెప్పు. కనబడలేదా? అబ్బో తాకు ఊపేస్తుంది అయ్యా ఫుల్గా. హాయ్ చెప్పు మా చెరీ బాయ్కి. పెద్ద హృదయం ఉన్న మనిషి. బిస్కెట్లు తీసుకో బ్రో, బిస్కెట్లు తీసుకో. ఇంకా జంతికలు పెడుతున్నావా? జంతికలు వద్దు, బిస్కెట్లు తీసుకో. అన్న బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ప్లీజ్. అమ్మో అరే చాలా ఆకలి మీద ఉన్నట్టుంది. చూడు తాక ఎలా ఊపేస్తుందో. మున్నార్లో ఎవరైనా ఉంటారో లేదో అనుకున్నాం కానీ ఫస్టే ఒక మంచి లాయల్ ఫ్రెండ్ దొరికింది. బిస్కెట్ ఇవ్వదు. చియర్స్. గ్లాస్ ఇరిగిపోద్ది. మున్నార్కి వెళ్ళే దారిలోని ఫస్ట్ టీ అయితే తాగుతున్నాం గైస్. లెట్స్ గో. చియర్స్. ఆల్రెడీ తాగేసిన తర్వాత చియర్స్ ఏంటి? చియర్స్ గైస్. క్లైమేట్ కూడా చల్లగా ఉంది. ఇంకా మెల్లిమెల్లిగా మంచు స్టార్ట్ అవుతుంది. పైన ఇంకా ఎక్కువ చల్లగా ఉంటది. ఏది మరి కంటిన్యూస్ ట్రావెలింగ్ ఉన్నామంటే బట్టలు మార్చుకుంటూ కూర్చుంటాం ఏంటి? టీ తాగుదాం గైస్. టీ ఏంటి కాఫీ ఫ్లేవర్ వస్తుంది. పర్లే, మరీ మన దగ్గర దొరికేలా లేదు కానీ బాగానే ఉంది టీ. ఇంక తాగేసి స్టార్ట్ అయిపోదాం. మనం అయితే మున్నార్ ఎంటర్ అయిపోయాం. జస్ట్ 10 కిలోమీటర్స్. ఈ పక్కన చాలా మంచి వ్యూ ఉంది కానీ మేము చీకట్లో వెళ్తున్నాం, అందుకే కనిపించట్లేదు. మీకు కూడా కనిపించదు కానీ బయట మాత్రం చల్లగా ఉంది, ఫ్రీజింగ్ కోల్డ్. ఈ పైన వచ్చేసరికి టీ ప్లాంటేషన్లు ఉన్నాయి. ఇటు వచ్చేసరికి మొత్తం లోయ, కొండలు, మంచి వ్యూ అయితే ఉంది. రోడ్డు కూడా బాగుంది. కాకపోతే నైట్ అయిపోయింది కదా, అంత చూపించలేకపోతున్నాను. లైట్ అయ్యి మన స్ట్రీట్ లైట్ అయ్యి. వావ్, మీకు రేపటి నుంచి మొత్తం మార్నింగ్ నుంచి రోజంతా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. అప్పుడు మంచి మంచి వ్యూస్ అవన్నీ చూపిస్తా. బట్ బాగుంది వెదర్ అయితే.
బాబోయ్ బ్రో చాలా చల్లగా ఉంది బ్రో, దిగిపోతా బ్రో, చలేసేస్తుంది బ్రో, చాలా చల్లగా ఉంది. ఈ టైంలో ఈ చలిలో నేను ఈ సన్ రూఫ్ లో పైకి రావడమే పెద్ద సాహసం, మాట కూడా తడబడుతుంది. ఇప్పుడే మనం మున్నార్ అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసరికి మున్నార్ మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి లైన్ గా రూమ్స్, పాన్ షాప్లు, ఏటీఎంలు, ఇంకా ఏవి కావాలంటే అవి ఇక్కడ మనకు దొరికేస్తాయి అనమాట. ఇది మెయిన్ దగ్గర. ఇక్కడ టైం వచ్చేసరికి 10:30 అయింది. ఈ షాపులు కూడా క్లోజ్ చేస్తారు. అండ్ ఇక్కడే మీకు రకరకాల స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ మెయిన్ ఏరియా దగ్గరకు వచ్చేస్తే మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము ఒక రిసార్ట్ చూసాం. యాక్చువల్ గా ఆ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం అవైలబుల్ గా ఉందా లేదా. ఏంట్రా పొగలొస్తుంది, భలే ఉంది. సో ఫోన్ చేసాము. ఆ రిసార్ట్ వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ అయితే ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాం. ఒక 2-3 రిసార్ట్లు ఆన్లైన్లో రీల్లో చూసాం. బట్ ఏంటంటే కొన్ని అవైలబుల్ ఉన్నాయి, కొన్ని అవైలబుల్ లేవు. సో ఎవరు ఫాస్ట్గా రెస్పాండ్ అయితే వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇంకా అవైలబుల్ ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఈ ప్లాంటేషన్లు ఏవేవి ఉన్నాయి అవన్నీ కూడా మీకు మున్నార్లో ఉన్నవి చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఆ ఎక్సైట్మెంట్ కంటిన్యూ చేస్తూ మీకు రేపటి వీడియోస్ నుంచి ఈ మున్నార్ వ్యూస్ కూడా చూపిస్తా. సో గైస్ టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. యాక్చువల్గా రూమ్ మాట్లాడాము, అది ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ దూరం అంట. కాకపోతే అక్కడ ఫుడ్ ఎక్కువేం అవైలబుల్ ఉండవు. అందుకే ఇక్కడే మనకి ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బ్రో? ఇక్కడ నూడిల్స్ ఉందంట. ఏం చెప్పారు మరి? ఓకే, అయితే నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఏవేవో ఉన్నాయంటే ఇంక తినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ మళ్ళీ ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. మనకు వైజాగ్లోని సన్నట్ నూడిల్స్ ఉంటాయి, ఇక్కడ దెబ్బట్ నూడిల్స్ ఉంటాయి. ఇవి పాస్తాలా ఉన్నాయి. అక్కడ ఎక్కువ ఇంకా థియేటర్ దొరుకుతున్నాయి అనుకుంటే. రెండు బ్రెడ్లు ఎట్టి మంచిగా కాల్చి ఇచ్చేయడమే. ఇక ఇక్కడ మనకి నూడిల్స్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వేడి వేడి నూడిల్స్ 2 నిమిషాలు తినకపోతే చల్లడిపోద్ది, అంత చల్ల ఉంది బయట. ఏంద్రా? సో ఇక్కడ మనం మున్నార్లో ఫస్ట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. అదే దెబ్బట్ నూడిల్స్. మన వైజాగ్లో సన్నట్ నూడిల్స్ అని చెప్పడం అలవాటు అయిపోయి దెబ్బట్ నూడిల్స్ చెప్పాం. ఇప్పుడు చికెనే నా లోపల ఉన్నది, మొత్తం ముక్కలు గుండ అయిపోయింది. సో ఒకసారి ఈ నూడిల్స్ ట్రై చేద్దాం. వేరే అలగొనికిపోతున్నాం. చాలా బాగుంది నూడిల్స్, అదిరిపోయింది. ఏంటి బ్రెడ్ ఆమ్లెట్ వచ్చిందా? మనం చెప్పిన బ్రెడ్ ఆమ్లెట్ కూడా వచ్చింది వేడివేడిగా. బయట మంచికి సెట్ బ్రో, వేడివేడిగా ఇలా తింటే. ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేద్దాం. ఎవరికి బ్రెడ్ కొద్దిగా ఇంకొద్దిగా కాలిస్తే ఇంకా బాగుంటుంది బ్రో. బాగుంది. ఇంక ఇది తినేసి రూమ్కి వెళ్ళి మంచి స్లీప్ వేసేద్దాం బ్రో. దాంతోపాటు బ్రెడ్ లేకుండా ఓన్లీ ఆమ్లెట్ చెప్పాము. మన సైడ్లో 2 సైడ్లు కాల్చేలాగా. ఇక్కడ బేసిక్ గా 2 సైడ్లు కాల్చరంట, కొద్దిగా పచ్చి పచ్చిగానే వదిలేసి ఇచ్చేస్తారంట. అందుకే ఆమ్లెట్ 2 సైడ్లు మంచిగా రోస్ట్ చేసి చెప్పాము. ఈ ఆమ్లెట్ తిందాం. బాగుంది. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాం. బ్రెడ్ ఆమ్లెట్ వచ్చేసరికి 70 రూపీస్ అంట. చికెన్ నూడిల్స్ వచ్చేసరికి ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు, ప్రైస్ 150 రూపీస్ అంట. ఇంకా ఆమ్లెట్ ఎంత 50 రూపీస్ ఎంతో తీసుకున్నారు, 40 or 50. అబ్బా చల్లగా వెదర్లో వేడి వేడి టీ. మళ్ళీ చేయకట్ రోడ్ ఇంకొక 8 కిలోమీటర్స్ వెళ్ళాలి మేము ఇప్పుడు. ఇంకో మెయిన్ థింగ్ ఏమనిపించిందంటే, టీ తాగుతున్నప్పుడు అక్కడ లోపల యాక్చువల్ గా ఒక ట్రాన్స్జెండర్ ఆమె టీ అమ్ముతున్నారు. అది చూసాక చాలా బాగా అనిపించింది. చిన్న షాప్స్ ఏవో పెట్టుకుంటే టీ తాగడానికి అందరూ వస్తారు, అందులో నుంచి జెన్యూన్ గా కష్టపడి సంపాదిస్తున్నారు డబ్బులు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు కొన్ని చోట్ల చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేని, డబ్బులు లాగేసుకోవడం, పారిపోవడం, పర్స్ ఓపెన్ చేస్తే ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోవడం, లేకపోతే చేంజ్ చేస్తానని చెప్పి మిగతా అన్ని తీసేసుకోవడం, ఇలాంటి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది అనిపించింది. కానీ ఇక్కడ చూడగానే ఒక మంచి ఒపీనియన్ అయితే వచ్చింది. గైస్ వచ్చేసాం గైస్ మనం రిసార్ట్ దగ్గరికి. బా భలే ఉంది. మా వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, వేణుబాయ్. సో గైస్ ఇప్పుడే మనం మన రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది నైట్ కాబట్టి నేను మీకు డీటెయిల్ గా చూపించలేను, బట్ ఒక డీటెయిల్డ్ రిసార్ట్ వీడియో అయితే ఇంకొక బ్లాగ్ లో పెడతాను. మార్నింగ్ అయిన తర్వాత మంచిగా చూపిస్తాను మీకు డీటెయిల్డ్ గా. సో ఫస్ట్ వెళ్ళి ఇక్కడ కీస్ తీసుకొని వచ్చేద్దాం. సో గైస్ ఇప్పుడే మేము రూమ్ కి అయితే వచ్చేసాం రిసార్ట్ లోని. అస్సలు డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వండర్లా అనిపిస్తుంది అయ్యా. నిజం చెప్తున్నా, నా లైఫ్ లో నేను చూసిన బెస్ట్ రిసార్ట్ బ్రో ఇది. ఇలాంటి రిసార్ట్ లో నేను ఎప్పుడు స్టే చేయలేదు లైఫ్ లో, ఫస్ట్ టైం ఇది ఇలాంటిది చూడడం.
మీకు ఇదేంటంటే ఇప్పుడు నైట్ మీకు వ్యూ చూపించలేను, దాంతోపాటు ఇవన్నీ కూడా ఈ లైటింగ్లో చూపించలేను. అండ్ బయట ఆల్మోస్ట్ ఇప్పుడు 12 దాటేసింది కాబట్టి అన్ని యాక్టివిటీస్ కూడా అయిపోయి, అందుకని రిసార్ట్కి సెపరేట్గా వ్లాగ్ చేస్తాను, ఆ వ్లాగ్లో చూపిస్తాను. బట్ ఇందులో హైప్ పెంచడానికి మీకు మా వాళ్ళు రియాక్షన్ చూపిస్తా, అగండి గ్లిమ్స్ చూపిస్తా. బ్రో రిసార్ట్ చూసాక ఏమనిపించింది బ్రో? ఏం చెప్పను, ముందు నేనేం అనుకోలేదు బ్రో, ఏం చెప్పాలి బ్రో. నీకు ఎలా అనిపించింది బ్రో? అమ్మమ్మ బ్రో ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు నీ బ్యాక్గ్రౌండ్ లోనే ఆ రిసార్ట్ చిన్న చిన్న క్లిప్స్ గైస్. ఇక్కడ టైల్స్ చూడండి గైస్ ఎలా ఉందో. నాకైతే నిజంగా ఏదో నిజాం కాలంలో ఉండి ఆ బెడ్రూమ్ లో ఉన్నట్టు ఉంది ఇది. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ వ్యూ ఉంటది. ఇది ఓపెన్ చేశాక మీకు ఇప్పుడు చీకట్లో ఇంకా అనిపించదులే, నేను రేపు మార్నింగే చూపిస్తా. ఇక్కడ వచ్చేసరికి బీవేర్ ఆఫ్ యానిమల్స్ అంట, మంకీస్ వస్తాయి జాగ్రత్త అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసరికి బెడ్ గైస్. అబ్బో 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 క్రేజీ. అన్నిటికంటే హైలైట్ చూపిస్తా మీకు. వాష్రూమ్ చూస్తే బంగారం సింహాసనం మీద ఏరగడం అంటే ఇదేనేమో. అయ్యో ఇది జస్ట్ ఒక రూమ్ అంతే, మొత్తం చాలా పెద్దగా ఉంది. అండ్ దాంతోపాటు రిసార్ట్ మొత్తం మేము ఫస్ట్ ఆ రిసెప్షన్ దగ్గర నుంచి రూమ్ ఎక్కడో తెలిసినప్పుడే మైండ్ పోయింది. పైన ఉండదు, కింద అండర్ గ్రౌండ్ లో ఇది 3 floors కిందకి అండర్ గ్రౌండ్ లో ఉన్నాం మనం. పైన రిసార్ట్ రిసెప్షన్ అనమాట. సో జస్ట్ మీకు హైప్ బిల్డ్ చేస్తున్నాను. మొత్తం రేపు మార్నింగ్ రిసార్ట్ టూర్ చేస్తా, దాంతోపాటు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏమేమి కాంప్లిమెంటరీస్ ఉన్నాయి, తర్వాత ఎలాంటి వ్యూ మనకి మొత్తం స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది క్లియర్ కట్గా చూపిస్తా గైస్. ఇప్పుడైతే మాత్రం రిసార్ట్ చూపించినా మీకు ఆ ఫీల్ రాదు, చూపిస్తున్న ఫీల్ రాదు. అది గైస్ వెల్కమ్ టు మున్నార్. పంటలో విన్ అయిన ఈయన మాత్రం ఎక్సైట్మెంట్ చూపించట్లేదు. రూట్ మాత్రం క్రేజీ. ఎవరైనా సరే కోయంబత్తూర్ నుంచి రావద్దు. కోయంబత్తూర్ నుంచి రావద్దా? కోయంబత్తూర్ అదే రూట్ సింగిల్. యాక్చువల్గా ఓన్లీ ఒక వెహికలే పట్టింది. బట్ థింగ్ ఏంటంటే ఆ స్టార్టింగ్లోనే మాకు 2 ఏనుగులు కనిపించాయి. ఆ ఏనుగులు తప్ప బోట్లు కనిపించేది చూద్దాం, బోట్ల మీదలే ఏనుగులు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి మున్నార్ వీడియోస్ వస్తాయి. హోప్ఫుల్లీ మంచి ఎక్సైటింగ్గా మంచి వ్యూస్ తీస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వేణుబాయ్ ఒక 2-3 times వచ్చాడంట మున్నార్కి ఆల్రెడీ. మనోడి మీదే బ్రో మంచి మంచి ప్లేసెస్ చూపించు బ్రో. ఎలాగో మీ మమ్మీ కూడా టీవీలోనే కదా బ్రో చూస్తారు. ఆంటీ గారు కూడా మన వీడియో చూసి సాటిస్ఫై అవ్వాలా అవ్వకూడదా? చూపించాలి. ఓకే డన్. నేను మంచిగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను గైస్. లెట్స్ ఎక్స్ప్లోర్ మున్నార్ ఫ్రమ్ టుమారో. సో ప్రెజెంట్ ఇంక పడుకుని పోతాం కాబట్టి వీడియో ఎడిట్ చేయాలి. నేను ఎక్కడికి వచ్చినా వీడియో ఎడిటింగ్ చేయాలి రేపు వీడియోది. సో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు స్టార్ట్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.